హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ అండి. కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే సేమ్ మనకి బండి మీద కొన్ని టేస్టే వస్తుంది. ఎలా చేసేయాలో చూసేద్దాము. ఫస్ట్ ఇక్కడ నేను వచ్చేసి బజ్జీ మిర్చి తీసుకున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న బజ్జీ మిర్చి మరి ఎక్కువ స్పైసీగా ఉండవు, అలానే మరీ తక్కువ కూడా ఉండవండి, మీడియం స్పైసీ ఉంటాయన్నమాట. ఈ మీడియం స్పైసీ కూడా కొంతమంది పిల్లలు తినలేరు కదా, కాబట్టి నేను ఇలా లోపల సీడ్స్ అన్నీ కట్ చేస్తున్నాను. మిర్చి బజ్జీని మిడిల్లో సెంటర్లో కట్ చేసేసుకొని ఇలా సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా సీడ్స్ తీసేయడం వల్ల మనకి స్పైసీ అనేది తగ్గుతుందన్నమాట. మీరు స్పైసీగా తినే వాళ్ళైతే సీడ్స్ నుంచే చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పిల్లలు తినరని చెప్పేసి సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేయాలండి. అన్నీ కూడా కట్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ దీనిలో మనం స్టఫింగ్ పెట్టుకోవాలన్నమాట. కొంతమంది ఈ స్టఫింగ్లో చింతపండు కూడా నానబెట్టేసి చింతపండు గుజ్జును కూడా యాడ్ చేస్తారు. కానీ నేను చింతపండు ప్లేస్లో ఇలా ఒక బౌల్ తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర, నార్మల్గా అయితే మనం వాము యాడ్ చేస్తాం కదా, వాము యాడ్ చేయడం వల్ల కొంచెం స్పైసీనెస్ ఉంటుందని నేనైతే జీలకర్ర యాడ్ చేశానండి. దీనిలోనే ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఇంకో పావు టీ స్పూన్ శనగపిండి కూడా తీసుకొని ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న దాన్ని మనం మిర్చిలోకి స్టఫింగ్ పెట్టుకోవాలన్నమాట. మరీ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలా లోపల కొద్దిగా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఈ స్టఫింగ్ పెట్టి చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి. మిర్చీస్ అన్నిటిని కూడా ఇలా స్టఫ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ శనగపిండి యాడ్ చేసుకోవాలండి. దానిలోనే ఇంకో పావు కప్పు బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవాలి. బజ్జీలో మనకి కంపల్సరీగా బియ్యపిండి యాడ్ చేయాలండి, అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. బజ్జీలు మనకి మంచి కలర్లో కనిపించడానికి ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేయండి. నెక్స్ట్ దీనిలోనే ఒక చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేయాలండి. నెక్స్ట్ దీనిలో ఇక్కడ మెయిన్ టిప్ వచ్చేసి ఇదేనండి, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా మనం పిండికి ఆయిల్ అప్లై చేయడం వల్ల బజ్జీలు అనేవి చాలా ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి. అలాగే కొన్ని గంటలు అయిన తర్వాత కూడా పైన లేయర్ అంతా క్రిస్పీగా ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ టిప్ ఫాలో అయ్యి ఒకసారి ప్రిపేర్ చేయండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. నెక్స్ట్ దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ, వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేయొద్దండి, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవడం కోసం ఇలా మనకి ఒక లేయర్ లాగా ఫామ్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చి బజ్జీని మనం మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాం కదా, అక్కడ ఫింగర్ పెట్టేసి పిండిలో డిప్ చేయాలన్నమాట. అప్పుడే మనకి మిర్చి బజ్జీ అక్కడ పైన కొంచెం కనిపిస్తూ ఆయిల్ అంతా కూడా లోపలికి వెళ్ళి మిర్చి కూడా లోపల మంచి క్రిస్పీగా ఫ్రై అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. సేమ్ మిగతా వాటిని కూడా అలాగే ఫ్రై చేసేసుకోవడమేనండి. కొంతమంది ఇలా సింపుల్గా తినలేరు కదా, కాబట్టి ఇలా మిడిల్లో కట్ చేసేసి స్టఫింగ్ పెట్టేసుకుందాము. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేశానండి. ప్లేస్లో కొంతమంది పల్లీలు ఇంకా అవన్నీ యాడ్ చేసేస్తారు, నేనైతే అవేం యాడ్ చేయలేదు. జస్ట్ ఇలా ఆనియన్, సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని యాడ్ చేశాను. ఈవినింగ్ టైంలో స్నాక్గా చాలా బాగుంటాయి. చూసినారు కదా, ఈ విధంగా స్టఫింగ్ పెట్టేసుకోవడమే, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. జస్ట్ ఆ 2 టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.